చిన్నప్పటి నా ఫ్రెండ్ కదా అని నమ్మినందుకు ఆ ఫ్రెండ్షిప్కి ఇచ్చిన వాల్యూ ఈ అమ్మాయి లైఫ్ని నాశనం చేయడం. ఆమెకి ఏదైతే డ్రింక్ ఇచ్చిండో దాంట్లో కొన్ని టాబ్లెట్స్ వేసి ఇస్తాడు. అవి మత్తు పదార్థాలు. ఆమెకి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ నేను వైరల్ చేస్తా అండ్ మీ హస్బెండ్కి పంపిస్తా అని. ఒక పెళ్ళైన హిందూ అమ్మాయిని పట్టుకొని నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలా, నువ్వు నీ రిలీజియన్ని చేంజ్ చేసుకోవాలని చెప్తే అమ్మాయి మెంటల్గా ఎంత డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది కదా పాపం. చేతబడి శుద్ర పూజలు అంటాం కదా, అట్లాంటి పూజ ఆమె పైన చేసి ఆమెను మొత్తం ఆమె జిందాన్ని సత్యనాశ చేసిండు. ఇక్కడ ఈ అమ్మాయి చేసిన తప్పేంది తెలుసా? వాడిని నమ్మడం. 2047 కల్లా ఇండియాని ఇస్లాంగా మారుస్తా మన నమ్మకమే వాళ్ళకి పెట్టుబడిగా మారుతున్నారు. పెళ్లి కాని అమ్మాయిలనేమో లవ్ ట్రాప్ చేసుకుంటా కూర్చుంటే పెళ్ళి అయిపోయిన అమ్మాయిల్ని కూడా వీళ్ళు వదలట్లేరు. అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్స్కి హిందూ అమ్మాయిలను తీసుకెళ్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. ఒక హిందూ అమ్మాయి పైన సెక్సువల్ హరాస్మెంట్, బ్లాక్మెయిలింగ్, థ్రెటనింగ్, కన్వర్షన్, ఎంత వాళ్ళతో ఎంత అవుతుందో అంత టార్చర్ అనేది ఆ అమ్మాయికి చూపించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగింది. ఒక ఐఏఎఫ్ ఆఫీసర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసే ఆఫీసర్ భార్యకి ఎంత దారుణమైన సిచ్యువేషన్ తీసుకొచ్చిండ్రు అని అంటే, ఈ కథ అంతా చేసినోడు అయాజ్ అండ్ వన్ ఫ్రెండ్ అమన్. ఇట్లా ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసేసిండ్రు ఆ అమ్మాయి లైఫ్లో అంటే, ఆమెకి బతకాలన్నా సావాలన్నా అర్థం కూడా కాని సిచ్యువేషన్స్ ఆమెని అక్కడ తోసేసి పెట్టిండ్రు. ఇది ఒక చిన్నప్పటి నా ఫ్రెండ్ కదా అని నమ్మినందుకు ఆ ఫ్రెండ్షిప్కి ఇచ్చిన వాల్యూ ఈ అమ్మాయి లైఫ్ని నాశనం చేయడం. ఎట్లా జరిగింది అని అంటే, ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో తను తన భార్య కలిసి నాగ్పూర్లో సెటిల్ అయ్యారు. తినకి ఎయిర్ ఫోర్స్లో జాబ్ ఉండడం వల్ల తను వేరే సిటీలో జాబ్ చేస్తుంటే, ఇక్కడ ఈమె నాగ్పూర్లో బిల్డర్ బిజినెస్ అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్, ఈమె రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆ అయాస్ అనే అబ్బాయి, ఆమె ఫ్రెండ్, చిన్నప్పటి క్లాస్మేట్, స్టూడెంట్స్ ఇద్దరు కలిసి చదువుకున్నారంట. ఈ విషయం తెలుసుకొని తన దగ్గరికి వెళ్ళి, నేను కూడా నీకు హెల్ప్ చేస్తా, నేను నీకు ఇక అంటే ఈ ల్యాండ్ సెల్లింగ్లో కానీ లేకపోతే నీ రియల్ ఎస్టేట్ దందాలో నేను కొంచెం నీకు హెల్ప్ అవుతా అని చెప్పాడు. పాపం హిందూ అమ్మాయి కదా, ఈజీగా నమ్మేసింది. నమ్మిన తర్వాత కొన్ని రోజులు ఆయన మంచిగా ట్రావెల్ చేసి, ఎప్పుడైతే ఈమె పూర్తిగా నమ్మింది వాడిని అని తెలుసుకున్నాడో అప్పుడు వీడి ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఒక ల్యాండ్ డీలింగ్ ఉంది మనకి, ఈ హోటల్కి రా, అక్కడ డీల్ క్లోజ్ చేద్దామని చెప్తాడు. ఆ అమ్మాయి పాపం నిజంగానే ఫ్రెండే కదా, అయినా మన బిజినెస్ పార్ట్నర్ లాగా కూడా ఉన్నాడు కదా, మనకి హెల్ప్ చేస్తుండు కదా అని చెప్పేసి తను వాని మాట నమ్మేసి ఆ హోటల్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాడు ఆమెకి డ్రింక్ ఆఫర్ చేస్తాడు. 2 డ్రింక్ ఆఫర్ చేస్తే దాంట్లో వాడొకటి ఆమె ఒకటి. ఆమెకి ఏదైతే డ్రింక్ ఇచ్చిండో దాంట్లో కొన్ని టాబ్లెట్స్ వేసి ఇస్తాడు. అవి మత్తు పదార్థాలు. అది తాగిన తర్వాత పాపం ఆమె అన్కాన్షియస్ అయిపోతుంది, స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు వాని నీచపు బుద్ధిని బయట పెడతాడు కి ఆమె పైన సెక్సువల్ అటెంప్ట్స్ చేస్తూ ఉంటాడు. ఆ చేసిందంతా వీడియో రికార్డ్ చేసి మొత్తం ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని తర్వాత కొన్ని డేస్కి ఆమెకి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ నేను వైరల్ చేస్తా అండ్ మీ హస్బెండ్కి పంపిస్తా అని. ఇక ఈమెకి ఆప్షన్ లేక తను వాడిని నమ్మిన పాపానికి దగ్గర 3 లక్షలు అమౌంట్ వానికి ఇచ్చింది. ఇంతటితో వాడు ఆగిండా? లేదు, ఆగలే. వీడు ఫ్రెండ్ అని నమ్మిన పాపానికి వాడు ఇంతటితో ఆగకుండా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఇస్లాంలోకి కన్వర్ట్ కావాలి అని బెదిరియడం స్టార్ట్ చేశాడు. ఒక పెళ్ళైన హిందూ అమ్మాయిని పట్టుకొని నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలా, నువ్వు నీ రిలీజియన్ని చేంజ్ చేసుకోవాలని చెప్తే అమ్మాయి మెంటల్గా ఎంత డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది కదా పాపం. ఆ ప్రెషర్ని తట్టుకోలేక ఆమె ఇట్లా పరేషాన్ అయిపోతున్నది. ఒక 5 డే మళ్ళా వాడు ఆ బ్లాక్మెయిల్ చేస్తూ ఒక ప్లేస్కి పిలిచి వాళ్ళిద్దరితో పాటు హజ్రత్ మౌలానా అని వాళ్ళకి ఎవరైతే పెద్దలు ఉంటారో ఆయనను కూడా పిలిచి ఆమెని ఫోర్స్ఫుల్గా కూసోబెట్టి ఏదో మంత్రాలు చదువుకుంటా ఆమెతోని నిక్కా ఓకే అనేలాగా అనిపించి కాబూలే అని అనిపించి ఆమెని ఫోర్స్ఫుల్గా పెళ్లి చేసుకుంటాడంట. ఆమె వద్దు నన్ను వదిలేసేయి అని ఎంత రిక్వెస్ట్ చేసినా ఏదో మంత్రాలు చదువుకుంటా, అది చూస్తుంటే ఒక బ్లాక్ మ్యాజిక్ చేసేటోళ్ళు ఎట్లుంటారో చేతబడి శుద్ర పూజలు అంటాం కదా, అట్లాంటి పూజ ఆమె పైన చేసి ఆమెను మొత్తం ఆమె జిందాన్ని సత్యనాశ చేసిండు. ఇవన్నీ వీడియోస్ వైరల్ అయిపోయినాయి.
ఇప్పుడు మన సోషల్ మీడియాలో మనం చూస్తా కూడా ఉంటున్నాం. ఆమెకి ఇదంతా ట్రామాకెళ్ళిపోయి నేను ఏం చేయాలనో అర్థమైతలేదన్న సిట్యుయేషన్‌ల ఆళ్ళ హస్బెండ్ హాలిడేస్‌కని ఇంటికచ్చినప్పుడు జరిగిన స్టోరీ మొత్తం ఆళ్ళ హస్బెండ్‌కి చెప్తది. చెప్పిన తర్వాత అప్పుడు ఆళ్ళ హస్బెండ్ "నువ్వు గింత సిట్యుయేషన్ అయ్యేదాకా నువ్వు ఎందుకు ఆగినవు? నువ్వు స్టార్టింగ్‌లోనే చెప్తే అయిపోయేది కదా! అయినా పర్లేదు పద నడు పోలీస్ స్టేషన్" అని చెప్పి ఆళ్ళ హస్బెండ్, ఆమె కలిసి పోలీస్ స్టేషన్‌కెళ్ళి కేస్ ఫైల్ చేసిన తర్వాత పోలీసులు వీళ్ళని పట్టుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి లోపలేసి ఇంక వాళ్ళ ట్రీట్మెంట్ ఏ లెవెల్ ఇయ్యాలో ఆ లెవెల్‌లో గట్టిగానే ఇచ్చిండ్రు. కాకపోతే వీళ్ళకి సపోర్ట్ చేసిన మౌలానా ఎవరైతే ఉన్నారో వాడు మాత్రం పరారీలో ఉన్నాడంట. అయితే ఇక్కడ ఈ అమ్మాయి చేసిన తప్పేంది తెలుసా? వాడిని నమ్మడం. వాళ్ళతోని తిరగకండి, వాళ్ళని నమ్మకండి అని ఎన్నో సార్లు చెప్పినాము. ఇప్పుడు కూడా వాళ్ళేమంటారనంటే, "ఛల్ లేదు హిందూ అమ్మాయిలదే తప్పు. వాళ్ళే డ్రాప్ అయితారు. వాళ్ళే మా దగ్గరకొస్తున్నారు" అనుకుంటా ఏదో కొన్ని దాంట్లో కమెంట్స్ ఇంకా కొన్ని వీడియోస్ అవి వైరల్ చేస్తూనే ఉన్నారు. దయచేసి హిందూ అమ్మాయిలు ఆడు ఎంత చిన్నప్పటి ఫ్రెండ్ అయినా సరే, లేదా నీకు కొలీగ్ అయినా సరే, కంప్లీట్‌గా అసలు నమ్మడం మాత్రం తప్పే. నమ్మకండి. ఇట్లాంటి సిట్యుయేషన్స్ మేమే ఎన్నో చెప్తానే ఉన్నాము. ఇంకా ఇట్లాంటి సిట్యుయేషన్స్ చాలా జరుగుతూనే ఉన్నాయి. ఒక పెళ్లయిపోయిన హిందూ అమ్మాయి లైఫ్‌ని కూడా ఆగం చేద్దామనే థాట్‌లో వీళ్ళున్నారు అనంటే, వీళ్ళని ఇంకెందుకు నమ్మడం? ఎందుకు వాళ్ళతోని దోస్తానమనం చెయ్యడం? ఇది ఒక్కసారి దయచేసి మంచిగా ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళ హస్బెండ్ మన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అండ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఆ లెవెల్‌లో ఉన్నాయి. కాబట్టి అంత డేర్ చేసి బయటకు పోయి కేసేసి ఇవన్నీ చేసిండ్రు. ఒకవేళ ఆమె పిరికిదయ్యున్నా, లేకపోతే ఆయన కూడా పిరికోడయ్యున్నా ఆమె పరిస్థితి ఏంది? వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంది? ఇట్లాంటి సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేస్తున్న ఇట్లాంటి చెత్త నా కొడుకులకి అసలు మనం దగ్గర ఉంచొద్దా? మీరు ఏమనుకుంటారో మీరు కామెంట్ రూపంలో పెట్టండి. ఎట్ ద సేమ్ టైమ్ ఈళ్ళు అన్నీ చేస్తారు. లవ్ జిహాద్ చేస్తారు, ల్యాండ్ జిహాద్ చేస్తారు, అన్నీ చేస్తారు. మళ్ళా ఏది మేము చెయ్యలేదు అని ప్రొజెక్ట్ చేసుకోనీకి ట్రై చేస్తారు. అట్‌లీస్ట్ ఇట్లాంటి విషయాలు, ఇట్లాంటి టాపిక్స్ బయటకొచ్చి ప్రూవ్ అయితున్నప్పుడైనా గానీ, మనం ఎవరితోని ఉంటున్నాం, ఎవరితోని తిరుగుతున్నాం, ఎవరితోని దోస్తానా చేస్తున్నాం అనేది మన దగ్గర మనం క్లారిటీ ఉండకపోనన్ని రోజులు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. సో, దయచేసి హిందూ అమ్మాయిలు, హిందూ అబ్బాయిలైనా సరే ప్లీజ్ జాగ్రత్తగుండండి. ఈ మధ్యలో మనం వర్క్ ప్లేస్‌లో టీసీఎల్‌లా చూసినాము. దాని తర్వాత ఎన్నో వర్క్ ప్లేస్‌లలో మనం చూస్తున్నాము. ఆ లెన్స్ కార్ట్‌లల్లో ఇవి పెట్టుకోవద్దు, అవి పెట్టుకోవద్దు, అలౌ చేయొద్దు అని అనుకుంటా వాళ్ళు అంటే వాళ్ళకొక ప్లాన్ కరెక్ట్ అలా. వాళ్ళ విజన్ అనేది కరెక్ట్ ఉన్నది. 2047 కల్లా ఇండియాని ఇస్లాంగా మారుస్తాం అని సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిన వీడియోస్ మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ విజన్ అనేది వాళ్ళకి కరెక్ట్ ఉంది. ఆళ్ళు ఏం చేయాలో అది చేస్తూనే ఉన్నారు. మనం ఎక్కడ దారి తప్పిపోతున్నాము అంటే మనం నమ్మడం. మన నమ్మకమే వాళ్ళకి పెట్టుబడిగా మారుతున్నది. సో, వాళ్ళకి ఎంత వీలైతే అంత దూరంగా ఉండి అవాయిడ్ చేస్తే తప్ప ఇందులో నుంచెల్లి మనం అంత ఈజీగా బయట పడలేము. సో, హిందూ అమ్మాయిలందరికీ ఒకటే రిక్వెస్ట్, అట్‌లీస్ట్ మీరు పని చేస్తున్న ప్లేస్ దగ్గరైనా, లేకపోతే మీరు ఉన్న వేరే ప్లేస్‌లల్లో అయినా, లేకపోతే మీ కొలీగ్స్‌తోనైనా, మీ ఫ్రెండ్‌షిప్‌లో అయినా కొంచెం ఎవరితోని ఉంటున్నాం, ఎవరితోని తిరుగుతున్నాం అనేది మాత్రం చూసుకొని ఉండండి. సేఫ్‌గా ఉండడానికి ట్రై చేయండి. అయాజ్, అజ్మత్, ఆమీన్ ఈళ్ళు ఇంత దారుణం చేసినా పాపం ఆమె ఏజ్ ఎంత తెలుసా? 24 ఇయర్స్. 24 ఇయర్స్‌లా ఆమె పెళ్లి చేసుకొని ఒక కొత్త లైఫ్‌ని చూద్దాం అనుకుంటున్న హిందూ అమ్మాయిని వాళ్ళు ట్రాప్ చేసి, నమ్మిచ్చి, మోసం చేసి, సెక్సువల్ హరాస్మెంట్ చేసి, బ్లాక్‌మెయిల్ చేసి, మెంటల్ ట్రామాకి తీసుకెళ్ళి పెట్టిండ్రు అనంటే ఆళ్ళకు ఏజ్‌తోని గానీ, లేదా నిజంగా నమ్మకంతోని గానీ, వాళ్ళకి వాల్యూస్‌తోని గానీ ఏ అవసరం లేదు. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు చేస్తూనే ఉన్నారు. పెళ్లి కాని అమ్మాయిలనేమో లవ్‌తోని ట్రాప్ చేసుకుంటా కూసుంటే, పెళ్లయిపోయిన అమ్మాయిల్ని కూడా వీళ్ళు వదలట్లేరు. అంటే ఎంత దారుణమైన సిట్యుయేషన్స్‌కి హిందూ అమ్మాయిలను తీసుకెళ్తున్నారు. ఇట్లాంటిది మన ఇంటి దాకా వచ్చినప్పుడు మనకు పేరు అర్థమైతది అని అనుకుని సప్పుడు దాకానే కూసుంటే, ఇంకా మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేయలేమేమో. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ వాళ్ళ వైఫ్‌కి ఇట్లా జరిగింది అనంటే, కామన్ మ్యాన్ గరీబోని పిల్లలకి ఎట్లాంటి సిట్యుయేషన్ వీళ్ళు ప్లాన్ చేసుకొని ఉండుంటారు కదా. సో, దయచేసి హిందూ అమ్మాయిలు ఎక్కడ గరీబోళ్ళు కానీ, రిచ్చోళ్ళు కానీ, ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎవరైనా సరే వీళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారు. సో, మనంతటా మనం ఎక్కడ ఉన్నాము, ఎంత జాగ్రత్త ఉన్నాము అనేది మనకే తెలవాలా. మన సెక్యూరిటీ మనమే చూసుకోవాల్సి వస్తుంది మెయిన్‌గా. ఇట్లాంటి మ్యాటర్లు జరగకుండా ఉండడానికి. పోనీ ఇది అబ్బాయిలే చేస్తున్నారా అంటే, గత కొన్ని కేసెస్‌లలో మనం ఎన్నోసార్లు డిస్కస్ కూడా చేసినాం. ముస్లిం అమ్మాయిలు కూడా హిందూ అబ్బాయిలని ట్రాప్ చేసిన తర్వాత వాళ్ళని ఇస్లాంలోకి కన్వర్ట్‌గా అని అడుగుతున్నారు.
సో ఇక్కడ అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా టార్గెట్ అవుతున్నారు. అందుకనే కొంచెం జాగ్రత్తగా మనంతట మనం లిమిట్స్ పెట్టుకొని ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే సరిపోతుంది, మనం సేఫ్ అవ్వచ్చు. సో హిందూస్కి ఏమన్నా ప్రాబ్లం జరిగినప్పుడు ఈ యూనిటీగా మనం కూడా ఉండి మనం కూడా ఇట్లా స్ట్రాంగ్ అయితేనే కదా ఏదైనా చేయగలుగుతాం. మనం హిందూ స్ట్రాంగ్ అయితే హిందూస్ యూనిటీ పెట్టుకొని ఉంటే ఏం జరుగుతుంది అనేది మన వెస్ట్ బెంగాల్లో చూపించిండ్రు ఆల్రెడీ. సో ఇప్పుడు దేశం అంతటా కూడా చూపించే టైం ఉంది, టైం దగ్గరికి కూడా వచ్చేసింది. సో ప్లీజ్ హిందూ గర్ల్స్, హిందూ బాయ్స్, హిందూ ఫ్యామిలీస్ మెయిన్గా జాగ్రత్తగా సేఫ్గా ఉండండి. కొంచెం వీలైనంత కొంచెం అయితే కొంచెం ఎవరిని అవాయిడ్ చేయాలో వాళ్ళని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, సరిపోతుంది. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.